హలో ఆల్, వెల్కమ్ టు ఏఎస్కే హెల్త్ టాక్స్. ఈరోజు సమ్మర్ స్పెషల్ సన్ స్ట్రోక్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్? సమ్మర్ స్పెషల్ సన్ స్ట్రోకా? ఎస్, కరెక్టే, మీరు విన్నది నిజమే. సమ్మర్ స్పెషల్ అని ఎందుకన్నానంటే ప్రతి మనిషి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎక్కువసేపు సన్కి ఎక్స్పోజ్ అయిన ప్రతి పర్సన్ కూడా వడదెబ్బ అనేది కామన్. సన్ స్ట్రోక్ అంటే ఏంటి? ఆ పేరులోనే ఉంది. సూర్యుడు మనకి వెలుగుతో పాటు వేడిని కూడా ఇస్తున్నారు. సో ఆ వేడి మనకి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ దాటింది అంటే మన బాడీ టాలరెన్స్ని క్రాస్ చేస్తే మనం అంత వేడిని మనం తీసుకోలేము. సో దానివల్ల వడదెబ్బ అనేది చాలా ఈజీగా ఇంపాక్ట్ చూపిస్తుంది మన బాడీకి. సో మన బాడీలో ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ కానీ అన్నిటినీ అది డిక్రీజ్ చేయడం వల్ల కంప్లీట్ డిగ్రేడ్ అయిపోతుంది. అందువల్ల దాన్ని మనం హీట్ స్ట్రోక్ అని కూడా అంటున్నాం. సో ఎవ్రీ ఇయర్ సమ్మర్లో మీరు ఏమైనా చేంజెస్ గమనించారా? నేను గమనించిన దాన్ని బట్టి అయితే ప్రతి ఇయర్ సమ్మర్ పెరుగుతుంది. అంటే ఎండాకాలంలో కొంచెమైనా మనం అప్పటి కాలంలో కొంచెం నీడని ఫీల్ అయ్యామనం. ఇప్పుడు చెట్లు లేవు, ప్రాపర్ మనకి ఎన్విరాన్మెంట్ లేకపోవడం వల్ల, పొల్యూషన్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎక్కువ వేడి వస్తుంది తప్ప కూల్ టెంపరేచర్ తక్కువ అయిపోయింది. ఈవినింగ్ అయినా కూడా వేడి. ఎర్లీ మార్నింగ్ 6కే మనం చాలా ఎండవేడిని ఫీల్ అవుతున్నాం. అంటే ఎంత వేడి పెరుగుతుంది సమ్మర్ ప్రతి ఇయర్ అన్నది ఒక్కసారి మీరు ఆలోచిస్తే కనుక మన సన్ స్ట్రోక్ కంప్లైంట్స్ కూడా అదే రేంజ్లో ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దాని నుంచి నివారణ కంప్లీట్గా మనం చేయకపోయినా ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి. వాటి సిమ్టమ్స్ అనేవి ఏంటో తెలుసుకుని ముందు జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మరి సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం. సన్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఎలాంటివి? మన బాడీ టాలరెన్స్ని క్రాస్ చేస్తుంది కాబట్టి 40 degrees కన్నా ఎక్కువ టెంపరేచర్ మన బాడీలో రేజ్ అవ్వడం. సో దానివల్ల స్కిన్ బర్నింగ్ సెన్సేషన్ అనేది రావటం, స్కిన్ రెడ్ అవ్వటం, డ్రై అయిపోవడం, డ్యామ్ స్కిన్స్, అలాంటి ఇష్యూస్, స్కిన్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి. అంత సన్లైట్ని, ఆ రేడియన్స్ని మన బాడీ తీసుకుంటుంది దానివల్ల. సో ఇదంతా ఒక ఎత్తు అంటే మరి చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా సివియారిటీకే. ఎలాంటివి? హెడేక్ అని, గిడ్డినెస్ అని, డిజీనెస్ అని, వామిటింగ్స్, మోషన్స్. సో ఇవి కూడా బాగా విపరీతమైన కంప్లైంట్స్ ఎక్కువయ్యాయి ఈ మధ్యకాలంలో. ఇవన్నీ బేస్ చేసుకుని క్యాల్కులేట్ చేసి చూసుకుంటుంటే సన్ స్ట్రోక్ అనేది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అయిపోయింది. సో ప్రాణానికి ప్రమాదం. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ మన ఆర్గన్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. నిజం చెప్పాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు, కొంతమంది బస్లో వెళ్ళే చిన్నపిల్లలు కూడా, అంటే మోర్ దెన్ 10 years పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా ఒక ఫ్రెండ్స్తో అలా అవుటింగ్ వెళ్ళినా అనుకోకుండా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం, హార్ట్ అటాక్ కంప్లైంట్స్ రావడం, సో అన్కాన్షియస్ అయిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకు? ఎప్పుడూ మనం చిన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేసే కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి చూడండి. వాటిని మనం ప్రాపర్గా కేర్ తీసుకోకపోవడం వలన ఇలాంటి సిచ్యువేషన్స్కి లీడ్ చేస్తాయి. నిజానికి సన్ స్ట్రోక్ అనేది 2 విధాలుగా మనం ఎఫెక్ట్ అవుతామండి. అదేంటంటే ఒకటి క్లాసిక్, మరొకటి ఎగ్జర్షనల్. క్లాసిక్ అనేది ఏంటి? దానికి కొన్ని విధాల సిమ్టమ్స్ ఉంటాయి, ఎగ్జర్షనల్కి కొన్ని విధాల సిమ్టమ్స్ ఉంటాయి. క్లాసిక్లో ఏం జరుగుతుందంటే మనం ఇంట్లోనే ఒక షెల్టర్ ప్లేస్లోనే ఉండి కూడా ఎఫెక్ట్ అయ్యే సన్ స్ట్రోక్, దాన్ని మనం క్లాసిక్ అని పిలువబడుతుంది. సో ఎగ్జర్షనల్ అనేది ఫిజికల్ యాక్టివిటీ, మన బాడీని బాగా స్ట్రెస్ పెట్టేసి ఎక్కువ స్వెట్టింగ్ అయిపోయి బాగా ఇంకా సన్కి కూడా అదే టైంలో ఎక్స్పోజ్ అయిన దాన్ని మనం ఎగ్జర్షనల్ అని పిలువబడుతుంది. ఓకే, సో ఈ క్లాసిక్లో ఎలాంటి ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు? చిన్నపిల్లలు, చిల్డ్రన్స్, అండ్ మోర్ దెన్ 65 years ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా. అదే మనం ఎగ్జర్షనల్లో అనుకోని అడల్ట్స్, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్, స్పోర్ట్స్ పర్సన్స్, అలాంటి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఫిడ్స్, సీజర్స్ అనేది మనకి ఫ్రీక్వెంట్గా వచ్చేది కాదు. అంటే మన బాడీలో చేంజెస్ బట్టే ఫిడ్స్ అనేది బయటపడుతుంది. సో అది కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు.
మరొకటి ఏంటంటే లైక్ మీరు కిడ్నీ ఇష్యూస్ ఎక్కువగా మీరు ఫేస్ చేసేది సమ్మర్లోనే. ఎందువల్ల అది ఎప్పుడైనా ఆలోచించారు అసలు? సో దానికి రీజన్ ఏంటంటే ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ కన్సంప్షన్. మన బాడీలో సరిపడా నీటి శాతం లేకపోవడం వల్ల కిడ్నీ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. సో అదొకటి మీరు మేజర్గా తీసుకోవాల్సిన పాయింట్ ఇది. సో వాటర్ ఎక్కువ తీసుకొని, ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకొని, కోకోనట్ వాటర్ ఎక్కువ తాగండి. వీలైనంత వరకు లిక్విడ్ కంటెంట్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. సో లిక్విడ్స్లో మీరు ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు, టాడీ వాటర్. టాడీ వాటర్ అంటే కళ్ళు, తాటి కళ్ళు. సో ఆ తాటి కళ్ళు అని పేరు వినగానే మన మేల్ జెండర్స్ మొత్తం చాలా ఉత్సాహం వచ్చి ఉంటుంది ఈ పాటికి. సో ఏంటంటే కళ్ళు వల్ల చాలా వినియోగాలు ఉన్నాయి. చాలా మందికి ఆ విషయం తెలియదు. ఏదో తాగుతున్నామంటే తాగేస్తారు, కానీ దానివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయంటే కిడ్నీ స్టోన్స్ అనేవి ఈ లిక్విడ్ బాగా కన్జ్యూమ్ చేయడం వల్ల దానంతట అదే బయటకి ఎక్స్క్రీట్ అయిపోతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే మన బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది. సో టాడీ వాటర్ చాలా హెల్ప్ఫుల్ మనకి. సో బాయ్స్ ఆల్కహాల్కి బదులు టాడీ వాటర్ని తీసుకోండి. ఆల్కహాల్ వల్ల మీ బాడీ ఇంకా వేడి చేయడమే కాదు, మన బాడీలో ఆర్గాన్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో దానికి బదులుగా కళ్ళు తాగండి. అలా కిడ్నీ ఇష్యూస్ కూడా మనకి డీహైడ్రేషన్ వల్ల జరుగుతుంది. మరి ఇంకొకటి ఏంటంటే ర్యాప్డోమియోలసిస్ అని ఒక స్కెలిటన్ మజిల్ని డ్యామేజ్ చేస్తుంది. ఎందువల్ల అంటే మన బాడీ బాగా డీహైడ్రేట్ అయిపోతే తినేయటం అంటారు దాన్ని. సో మన బాడీలో సరిపడా శాతం ఆఫ్ లిక్విడ్ లేకపోతే ఏం జరుగుతుంది, మొత్తం మనకి స్కెలిటన్ మజిల్స్ కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సన్ స్ట్రోక్ని నెగ్లెక్ట్ చేయొద్దు, అది చాలా ప్రమాదకరమైనది. వీలైతే ఇలాంటి ఒక ఇష్యూ రాకముందే జాగ్రత్తలు తీసుకోండి. ప్రికాషన్స్ చాలా బెటర్. సో అందరూ మంచి హెల్తీ ఫుడ్ తీసుకుని, లిక్విడ్స్ ఎక్కువ తీసుకుని క్షేమంగా ఆరోగ్యంగా ఉండండి. సన్ స్ట్రోక్ ఆర్ హీట్ స్ట్రోక్ ప్రివెన్షన్స్ ఏంటంటే మనం ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోండి, బాడీ హైడ్రేట్గా ఉంచుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయట ఎండలో ఎక్కువ తిరగడం తగ్గించుకుని కాస్త ఇంట్లోనే ప్రికాషన్స్ తీసుకోండి. మంచి ఫుడ్ తిని లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఎండలో ఎక్కువ పని చేయడం తగ్గించుకోండి. ఈవినింగ్ చల్లగా హాయిగా బయటికి తిరగండి. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ క్లోత్స్ మేజర్ ఇష్యూ అదే అండి. చాలా వరకు మనం టైట్ ఫిట్స్ ఎక్కువ వేస్తారు. సో అవి తగ్గించుకుని కాస్త ఫ్రీ ఎయిర్ ప్యాసేజ్ అనేది మంచిగా ఉండేలాగా చూసుకోండి. ఓకే. అండ్ ఫస్ట్ థింగ్ మనం డార్క్ కలర్స్ అనేవి ఇగ్నోర్ చేసి లైట్ డ్రెస్సెస్ అంటే లైట్ కలర్ డ్రెస్ వేసుకోవడం వల్ల సన్ ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది కాస్త. అంటే రిఫ్లెక్షన్ పెరిగి మీకు సన్ డైరెక్ట్గా మీకు కాంటాక్ట్ అవ్వదు. ఓకే. అండ్ సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేయండి, స్కార్ఫ్స్ కట్టుకోండి, మాస్క్ పెట్టుకోండి, ఆర్ హ్యాట్స్ అవి యూజ్ చేయండి, సన్ గ్లాసెస్ పెట్టుకోండి. సో ఇవన్నీ చేయడం వల్ల మీరు 80% ఆఫ్ సన్ స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు. ఓకే. అండ్ మా ఛానల్లో మీకు ఏమైనా కొత్త టాపిక్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్లోని కమెంట్ చేయండి. ఓకే. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ రాధే రాధే. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.